ఏవండి? రా సావిత్రి, కూర్చో. రోజులో 18 గంటలు మీరు పనిచేస్తే మీ ఆరోగ్యం ఏం కావాలండి? నా ఆరోగ్యానికి నేను బాగానే ఉన్నాను. నిజానికి 18 గంటలు పనిచేసినా సరిపోవట్లేదని నేను బాధపడుతున్నాను. అయితే అస్సలు మీరు నిద్రపోకండి. 6 గంటలు కలిసొస్తాయి. అప్పుడు ఇంకా చాలా పనులు జరుగుతాయి. ఒక్కొక్కసారి అలా కూడా పనిచేయాల్సి వస్తుంది సావిత్రి. దానికి కూడా మీరు సిద్ధమేనా? భలేవారే. అదోలా ఉన్నారు. తలంతా కాలిపోతుంటే మీకేం అనిపించట్లేదా? కాస్త ఇబ్బందిగానే ఉంది, కానీ వర్క్ పెండింగ్ పడకూడదని. మీ పని మీకెంత ముఖ్యమో అంతకన్నా మీరు నాకు ముఖ్యం. మీరిలా పని చేయడానికి నేను ఒప్పుకోను. ముందు టాబ్లెట్ వేసుకోండి, తెస్తాను. సావిత్రి, కాసేపు పడుకుంటే సరిపోతుందిలే. తలంతా వేడెక్కిపోయుంటే తగ్గిపోతుందిలే అని ఎంత తేలిగ్గా చెప్తున్నారు. కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే సావిత్రి. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. అయితే ఒక పని చేస్తాను. తడిగుట్టు పెట్టనా? కాస్త చల్లగా ఉంటుంది. సరే, కానీ నీ తృప్తి కోసం. మీ హోదాకు మీకు ఎన్ని బాధ్యతలుంటాయో, ఎంత ఒత్తిడి ఉంటుందో నాకు తెలీదండి. కానీ ఒక్క విషయం, చిన్నది మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. నా శ్రీమతి గురించి, నా కుటుంబం గురించి నేను ఆలోచించట్లేదనుకుంటున్నావా? నాది ఒక కుటుంబం, కానీ రాష్ట్రంలో లక్షల కుటుంబాలున్నాయి. అందరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకుంది కాబట్టి నేను నీకు అలా కనిపిస్తున్నాను. ఏదో ఒకటి చెప్పి నన్ను మాట్లాడనివ్వకుండా చేసేస్తారు. కాస్త వేడి తగ్గిందా? తగ్గిపోతుందిలే సావిత్రి. వెంటనే తగ్గిపోవాలంటే ఒక పని చేయండి. ఏం చేయాలి చెప్పు. ముందు మీరు సరిగ్గా కూర్చోండి. లేవండి. ఏం చేయాలి చెప్పు. కళ్ళు ఆర్పకుండా కాసేపు నా కళ్ళల్లోకి చూడండి. చూస్తే ఎర్రబడ్డ మీ కళ్ళు చల్లబడతాయి. నిజమా? ఇదే మ్యాజిక్ సావిత్రి. నాకు తెలియకుండా అలాంటి థెరపీ గానీ నేర్చుకున్నావా ఏంటి? నేర్చుకున్నదేం కాదండి. అసలు మీరు మాట్లాడకుండా నా కళ్ళల్లోకి చూడండి. అలాగే. ఇప్పుడు ఎలా ఉంది? కాస్త చల్లబడింది కదా? అలాంటి అనుభూతే కలుగుతుంది. నీ మ్యాజిక్ చాలా బాగుంది సావిత్రి. సావిత్రి, నాకు విషయం అర్థమైంది. నేను చూస్తే తలనొప్పి తగ్గడం కాదు, పోతున్న ప్రాణాలు తిరిగొస్తాయి. నువ్వు నా భార్యగా దొరకడం నిజంగా నా అదృష్టం సావిత్రి. వీటిని వెనక్కి పంపించే కేసు. ఎందుకు నాన్నా? ఊరి మధ్యలో 10 ఎకరాల స్థలం ఖాళీగా ఉందని కెమికల్ ఫ్యాక్టరీ పర్మిషన్ కోసం
జిఆర్ కంపెనీ వాళ్ళు పంపించారు. సంస్థ లబ్ధి కోసం ప్రజల ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టలేను. థ్యాంక్ యూ. ఏమిట్రా నువ్వు తీసుకొచ్చావేమిటి? ఏ పెద్దానికి నేను కాఫీ తీసుకురాకూడదా? పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా. నేను కూడా పెద్దాన్నే. ఎస్, నేను అన్నిట్లో టాప్. గొడుగ్గా ఇవే. అమ్మా, నేను కాఫీ తెస్తుంటే తనే ఇస్తానని తీసుకొచ్చింది. చాలా బాగుందమ్మా కాఫీ. అన్నయ్య, నువ్వు ఈ ఫైల్ మీద సంతకం చేస్తే నాకు వరం ఇచ్చినట్టే. సంతకం పెట్టన్నయ్య. నేను సంతకం చేయనివ్వను. ఎందుకు చేయనివ్వు? అన్నయ్య వదిన నాకు మాటిచ్చారు, మీరు సంతకం చేయండి అన్నయ్య. అన్నయ్య, నువ్వు సంతకం చేస్తానన్నా నేను ఒప్పుకోను. ఒప్పుకోవడానికి ఒప్పుకోపోవడానికి నువ్వెవరివి? అన్నయ్య నన్ను ఎంతో అభిమానంగా ఎమ్మెల్సీ చేయాలనుకుంటుంటే మధ్యలో అడ్డుపలేస్తావేంటి? నీకు ఇలాంటి అవకాశం రాలేదని అసూయగా ఉందా? అసూయతో నేను మాట్లాడట్లేదు, ఇంటి క్షేమం కోసం మాట్లాడుతున్నాను. ఇంటికి ఏమైంది? బానే ఉంది కదా. మర్యాదగా అన్నయ్యకి ఫైల్ ఇవ్వు. అన్నయ్య, మీరు సంతకం పెట్టండి. పెట్టనివ్వను. చూసావా అన్నయ్య, వీడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో, ఎందుకు ఇలా అడ్డుపడుతున్నాడో? నేను బాగుపడటం వీడికి ఇష్టం లేదన్నయ్య. చంద్ర, ఫైల్ ఇటీవరా. సావిత్రి తనకు మాటిచ్చిందిరా. మాట కోసం వాడికి అవకాశం ఇస్తే చాలా ఘోరాలు జరిగిపోతాయి. ఏమిట్రా అంటున్నావు? అవునన్నయ్య, విషయం ఎంత దూరం వచ్చింది కాబట్టి, నీ దగ్గర దాచకూడదు కాబట్టి చెప్తున్నాను. వీడి అవకాశం కోరడం వెనక చాలా పెద్ద కుట్ర ఉందన్నయ్య. పాపం వల్ల ఇంటి గౌరవం పెరుగుతుందని, సిరి సంపదలు కలిసి వస్తాయని, ఊహించినంత ఎత్తుకు ఎదుగుతావని ఈర్ష్యతో అసూయతో పాపనే చంపాలని చూస్తున్నాడు వీడు. వీడికి వత్తాసు పలుకుతూ అహల్య కూడా ఇంటికి కీడు పలుకుతుందన్నయ్య. ఆపరా! నీ ఇష్టానికి నువ్వు నిందలు వేసి అన్నయ్య దృష్టిలో నన్ను విలన్ చేయాలని చూస్తున్నావా? తెలుసో తెలియకో నేనేవో ఇదివరకు కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులన్నింటి కోసం ప్రాయశ్చిత్తం చేసుకుని నా కాళ్ల మీద నేను నిలబడదామని అన్నయ్యని సాయం కోరాను. సాయం దక్కకుండా చేయడానికి నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా? అన్నయ్య, వీడి మాటలు నమ్మకనే నువ్వు. అహల్యతో నువ్వు చెప్పడం నా కళ్ళారా నేను చూశాను రా. నేనుండగా ఈ కుటుంబానికి మీరు ద్రోహం చేయలేరు. అన్నయ్య, సత్య ప్రమాణకంగా చెప్తున్నాను అన్నయ్య. చెడుద్దేశంతో నేను ఈ సాయం కోరట్లేదు. వీడే చెడుద్దేశంతో నాకొచ్చే సాయాన్ని ఆపుచేయాలనుకుంటున్నాడు వీడు. నాకు ఎలాంటి చెడుద్దేశాలు లేవురా. ఉంది. మీ ఇద్దరు ఒక తల్లి బిడ్డలు, నేను సవతి బిడ్డని. ఈ సవత్తముడు పైకి రావడం ఇష్టం లేక నువ్వు ఇదంతా చేస్తున్నావు. నా ఉసురు కొట్టుకుపోతావరా నువ్వు? మర్యాదగా మాట్లాడు. ఏటా నీకు మర్యాద? రవి, రవి నిన్నే వదలు.
రవి దయచేసి గొడవ పడకండి. ఏయ్, బావగారు, ఆగరా రవి ఏమండి? చంద్రం ఆగు. కొట్టనయ్యా, నన్ను కొట్టినా పర్వాలేదు. నీతి లేని ఇలాంటి వాడికి మాత్రం నువ్వు సాయం చేయడానికి వీల్లేదు. నాకు నీతి లేదంటావు నువ్వు ఏంటో రెచ్చిపోతున్నావు? ఆ, అసలు నీతి లేని వాడివి. ప్రతిసారి నా చంద్రం. చెప్తున్నాడు కాకు. రవి ఆగండి ఆగండి ఆగరా ఆగు ఏంటి ఇదంతా అన్నయ్య ఊరుకోమన్నాడు కాబట్టి ఊరుకున్నాను, లేకపోతేనా నీ ఏయ్, కళ్ళు చూసేవాడిని. రవి, వదలనంత ఆగండి. చేస్తున్నావు వాడిని. ఆగండి ఆగరా ఆగండి ఏమిట్రా తిట్టుకోవడాలు కొట్టుకోవడాలు ఆ? ఏంట్రా ఇది నేనుండగానే మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు నేను లేకపోతే రాజశేఖర్ ఉండత్తయ్యా నాకు కావాల్సింది రక్తపాతాలు కాదురా రక్తబంధం ఆ బంధం ఉంది కాబట్టి మనం అందరం ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం జీవితాంతం మనం అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను రా ఒరేయ్ చంద్రం ఎవరి ఉద్దేశాలు ఎలా ఉన్నా వదిలేయ్ రవి నీకు జరగాల్సిన న్యాయం నీకు జరుగుతుంది ఇంకోసారి ఈ విషయంగా ఇంట్లో గొడవ జరిగితే నేను సహించను కేశవ్ పద బయలుదేరదాం చంద్రం రా ఏమిట్రా ఏమిట్రా ఇదంతా? నీకు అసలు బుద్ధుందా లేదా? ఎప్పుడు చూసా ఇట్లా గొడవలు నీ వల్లేరా? ఇదేమైనా ముఖ్యమంత్రులు అనుకున్నావా, లేకపోతే చేపల మార్కెట్ అనుకున్నావా? ఛీ! పాపం వల్ల ఇంటి గౌరవం పెరుగుతుందని, సిరి సంపదలు కలిసి వస్తాయని, ఊహించినంత ఎత్తుకు ఎదుగుతావని ఈర్ష్యతో అసూయతో పాపనే చంపాలని చూస్తున్నాడు వీడు. నేనుండగానే మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు నీ లేకపోతే రవిత్రేణి చెల్లిని చూసుకుంటూ ఉందమ్మా, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఇది నా చెల్లి కాదు. రవిత్రేణి తప్పమ్మా, అలా అనకూడదు. అలాగే అంటాను, ఇది నా చెల్లి కాదు. ఏమైంది నీకు? పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడటం తప్పు. పెద్దవాళ్ళు కొట్టుకుంటే మాత్రం తప్పు కదా? దీనివల్లే మా నాన్నగారిని అందరూ తిట్టారు, కొట్టారు. నేను నీతో మాట్లాడను. అది కాదు రవిత్రేణి. అమ్మా, అది ఎంత మాట ఉందో చూసారా? చూశానమ్మా. ఆయన కోరుకున్న ఇల్లు ఇదేనా? అందరూ కలిసి ఉండాలని ఆయన కోరుకుంటుంటే మళ్ళీ మళ్ళీ ఇలా ఎందుకు జరుగుతుందమ్మా? దీనికంతటికి కారణం అహల్యనమ్మా. మనం వాళ్ళకి ఏం అన్యాయం చేశామమ్మా? అహల్యక్కలో ఎప్పటికీ మార్పు రాదా? కాస్తో కూస్తో ఇంగితో మానవత్వం ఉన్న మనుషుల మార్పు వస్తుంది కానీ అలాంటి మనుషులు రాదమ్మా. ఏం చేయాలమ్మా?
అందరూ సంతోషంగా ఉండే రోజు వస్తుందంటారా? ఇంట్లో వాళ్ళని చూసి ఆయన గర్వంగా తలెత్తుకునే రోజు వస్తుందంటారా? అహల్యలో మార్పు రానంత వరకు అది సాధ్యం కాదమ్మా. మార్పేంటి మార్పు? ఆయన అందరూ నా మీద పడి ఏడుస్తారు ఎందుకు? నాకే పాపం తెలియదని చెప్పారుగా. ఆయన మళ్ళీ నా గురించి మీటింగ్ పెట్టారేంటి? కట్టుకున్నవాడు అలాగే మాట్లాడతాడు, కూడా ఉన్నవాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. నరకం మీకు అనిపించడం కాదు, నాకు అనిపిస్తోంది. ఎందుకురా ఈ జీవితం అని నాకు అనిపిస్తోంది. అన్ని అధికారాలు పనులు మీ చేతుల్లోనే ఉన్నాయి. ఆయన రవిశేఖర్కి మీరే మాటిచ్చారు, మీరే తుంచేశారు. మీరు మాట్లాడుకుని మధ్యలో నన్ను లాగుతారెందుకు? అయినా ఆ పసిపిల్లని చంపాలన్న ఉద్దేశం నాకుంటే దాన్ని చంపడానికి నిమిషం పట్టదు నాకు. అహల్య! చంపే ఉద్దేశం నీకుంది కాబట్టి ఆ మాట అన్నావు, అవునా? చంపే ఉద్దేశం లేదని చెప్తుంటే ఉందని మీరు వాదిస్తారేంటి? అయినా ఉమ్మడి కుటుంబానికి రావాల్సి వస్తుందని తెలిస్తే ఈ ఇంటి కోడలుగా వచ్చేదాన్ని కాదు. ఇక్కడ నీకేం తక్కువ చేసావు, నువ్వే నష్టపోయావు. పరువు, గౌరవం, అభిమానం అన్నీ పోగొట్టుకున్నాను. ఇంతకన్నా ఇంకేం పోగొట్టుకోవాలి? పొద్దున్న లేస్తే గొడవలు, అవమానాలు, నిందలు, ఎత్తిపొడుపు మాటలు. తిన్న తిండి ఒంటికి పట్టదు, కంటి నిండా నిద్ర పట్టదు. అయినా మీరు నన్ను అంటాం కాదు, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.